భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పెద్దవాగు ఆనకట్టకు పడిన గండ్లను అధికారులతో కలిసి విజిట్ చేశారు. మరమ్మత్తు పనులపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు నెల ముందే ప్రాజెక్టు మోటార్లను పరిశీలించలేదని అధికారులను ప్రశ్నించారు. ఈ నెల 17నే ప్రాజెక్టును పరిశీలించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని మండిపడ్డారు. ప్రజల ఇళ్లు, ట్రాన్స్ఫార్మర్లు నీట మునగడానికి అధికారులే కారణమన్నారు. హరీష్ జరగండి సార్ వస్తుంది. వర్షం ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి నిత్యం భోజనం, ఇంటింటికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి వైద్య సిబ్బందిని పంపించాలని, డెంగ్యూ లాంటి విషజ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. గ్రామాల్లో చాలా మంది పేదలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఎస్పీ గారు తీసుకున్నటువంటి చొరవ మూలాన మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 4 గంటలకి అప్పటికే ఎస్పీ గారు మన ప్రభుత్వం పంపించే హెలికాప్టర్ ఆలస్యం అవుద్ది, ఇక్కడ నుంచి 2 గంటలు 2.5 గంటలు పడుతుంది హైదరాబాద్ నుంచి, వెంటనే ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదించి మీరు అక్కడి నుంచి తెప్పించుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రయత్నంతో 5 గంటలకు వచ్చి కూడా సుమారు 25 నుంచి ఎంతమంది 31 మందిని రక్షించినటువంటి ఘనత మన ఎస్పీ గారికి దక్కుతుంది. కాబట్టి టైంకి వస్తే అధికారులు కష్టాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా రక్షించగలుగుతామో రోహిత్ గారు నిరూపించి పెట్టారు. మనకి హెలికాప్టర్ ఆపరేషన్ చేయలేకపోయేది, వాళ్ళు ఏమైపోయేవాళ్ళో మీకు తెలుసు. కాబట్టి మేము ఎప్పుడైతే ఫోన్ చేయకముందే ఆయన బయలుదేరి కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి ఆన్ ది వేలోనే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఇంత విపత్తులో కూడా ఒక ప్రాణహాని జరగకుండా చూసినందుకు ప్రభుత్వం తరఫున రోహిత్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కష్టాల్లో ఉన్నారు, అధిక వర్షాలతో ఇబ్బందులు ఉన్నారు. ముఖ్యంగా రైతులు వేసుకున్నటువంటి నాటు కొట్టుకుపోయింది, పొలాలన్నీ ఇసుక మేటలు వేసినాయి, గడ్లు పడ్డాయి. పునరాలు చెప్పినట్టుగా నిమ్మ తోటలో మామూలు హార్టికల్చర్ కూడా నష్టం జరిగింది. గుమ్మడి వల్లి లాంటి కోళ్ళకి పాపం చేపలు కూడా లేకుండా మొత్తం పంపించేశారు. అంటే అందరి జీవితాలు కూడా కొద్దిగా అయోమయంలో ఉంటాయి. చేపలు పట్టుకున్నోడిది పోయింది, పని చేసుకున్నోడిది పోయింది, పంట వేసుకున్నోడిది పోయింది. గ్రామాలలో పాపం మా బాబు కరెంట్ షాక్ కొట్టి ఆయనగా బాబు చనిపోయాడు, చిన్న పిల్ల. ఎవరైనా సరే వాళ్ళు ఎట్లా ఆదుకోవాలో